హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ ఆర్కే కొత్త ప్రాపర్టీతో మేము ముందుకు వస్తున్నది హౌస్ ఫర్ సేల్ అండి. ఇది నంద్యాల చెక్ పోస్ట్కి సోమశెట్టి నగర్కి దగ్గరలో ఉండే ఒక ఇల్లు అయితే అమ్మకానికి వచ్చిందండి. ఇది 30-40 సైజులో నార్త్ అండ్ వెస్ట్ కార్నర్లో ఈ యొక్క ఇల్లు అయితే అమ్మకానికి వచ్చిందండి. ఈ హౌస్ వివరాల్లో వెళ్ళే ముందు ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి, ఎందుకంటే నోటిఫికేషన్ ద్వారా మా వీడియో ఫస్ట్ మీకే వస్తుందండి. అలాగే వాట్సాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వాట్సాప్ లింక్ కూడా యాడ్ అయితే మరిన్ని డీటెయిల్స్ ఇస్తుంటాను. ఇది వీడియో టోటల్ స్కిప్ చేయకుండా చూడండి. దీంట్లో రేటుతో సహా అన్నీ ఇస్తాను. ఇది 30-40 సైజులో నార్త్ ఫేసు అలాగే వెస్ట్ కార్నర్గా ఈ యొక్క ఇల్లు అయితే అమ్మకానికి వచ్చిందండి. ఇది మెయిన్ గేట్ నుంచి లోపల వెళ్తున్నాము. కింద వచ్చేసి డబుల్ బెడ్రూమ్, పైన కూడా డబుల్ బెడ్రూమ్ ఉంటుంది. ఇది మీరు చూస్తున్నారు. ఇక్కడ వరండా అండి. ఇది సంపు. వరండాలో వచ్చేసి గ్రానైట్ బండలు వేసినారు. సంపు, బోరు అన్నీ ఉన్నాయండి దీనికి. చూడండి, ఇది వరండాలో మనకి చూస్తున్నాము. ఇది మెట్లు కింద వచ్చేసి ఒక బాత్రూమ్ ఇచ్చారు. చుట్టూ కాంపౌండ్ ఉంటుందండి. ఇది కార్నర్ హౌసు. వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ట్యాప్ కనెక్షన్స్. ఇది ఇండియన్ టాయిలెట్గా ఉంది. మనకి మెట్ల కింద ఉన్న బాత్రూమ్ అయితే ఇండియన్ టాయిలెట్గా ఉంది. ఇది కామన్ బాత్రూమ్ అండి. చుట్టూ కాంపౌండ్ ఉంటుంది. ఇంటికి గ్యాప్ అనేది కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది కూడా మీరు ఇది వరండా కూడా మీకు కార్ పార్కింగ్ లాగా ఉంటుందండి. కార్ పార్కింగ్ చేసుకునే విధంగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు, లాస్ట్లో వచ్చేసి ఒకటి వాషింగ్ ఏరియా లాగా కూడా ఉంది. ఇది ఉత్తరానికి ఒక డోరు, తూర్పుకి మెయిన్ డోర్ పెట్టారండి. ఇది ఉత్తరానికి ఒక డోరు. ఇక్కడ హ్యాండ్ వాష్ ఏరియా ఇచ్చారు. ఇది చూస్తున్నారు చూడండి. ఇది కార్నర్ ప్లాటు, పడమర ఫేస్. ఇది పడమర సైడు. ఇది ఉత్తరానికి ఒక సేఫ్టీ గ్రిల్తో మనకి ఒక డోర్ ఉందండి. మెయిన్ డోర్ నుంచి లోపల వెళ్తున్నాము సేఫ్టీ గ్రిల్తో. ఇది కూడా మెయిన్ డోర్ మనకి ఉంది. ఇది డోర్స్ అనేది ఇండియన్ టేక్ వుడ్ అండి. బయట వరండాలోంచి లోపల వెళ్తున్నాము. కింద వచ్చేసి గ్రానైట్ అండి ఫ్లోరింగ్. ఆపోజిట్ టీవీ షోకేస్ ఏరియా. విండోస్ వచ్చేసి వుడ్ వర్క్. అలాగే పిఓపి ఉండదు దీనికి. ఈ హౌస్కి పిఓపి ఉండదండి. ఆపోజిట్లో డైనింగ్ ఏరియా, పక్కనే కిచెన్ ఏరియా కూడా ఉంది. డైనింగ్ ఏరియా సపరేట్, కిచెన్ ఏరియా సపరేట్ లాగా మనకి చేసినారు. ఇది ఎదురుగా ఒక 2 బెడ్రూమ్లు వచ్చినాయండి. ఒకటి కామన్ బాత్రూమ్ బయట వచ్చింది. హాల్ వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా ఉంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది విండోస్, వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంది. చూడండి. ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్, సెల్ఫ్లు కూడా బాగానే ఇచ్చారు. పైన అన్యూజ్డ్ సామాన్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ ఉంది చూడండి. ఏసీ పాయింట్స్ అన్నీ ఉన్నాయి. ఆల్రెడీ ఏసీ కూడా ఉంది ఈ బెడ్రూమ్లో, మీరు చూస్తున్నారు. ఇది కామన్ బాత్రూమ్ వచ్చేసి ఇండియన్ టాయిలెట్గా ఇచ్చారు. ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చారు. అలాగే ఇది టైల్స్, షవర్స్ ఇట్లాంటివన్నీ ఆల్మోస్ట్ అలా ఉందండి. ఇది రీసేల్ హౌస్. వాళ్ళు వేరే ఏరియాకి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయినందుకు ఇది ఇల్లు అయితే అమ్ముతున్నారండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. దీనికి బీరో పెట్టుకోవడానికి సెల్ఫ్లు ఇవన్నీ మీరు చూస్తున్నారు. ఇక్కడ వెంటిలేషన్ పరంగా కూడా ప్రతి బెడ్రూమ్ బాగుంది, విశాలంగా బాగానే ఉన్నాయి. ఇక్కడ కంప్యూటర్ టేబుల్ పెట్టుకునే విధంగా ర్యాక్స్ ఉన్నాయి. కలర్స్ కూడా మ్యాచింగ్గా బాగానే తీసుకున్నారండి. డోర్లు కూడా బాగానే ఉన్నాయి. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి. ఇది వెస్ట్రన్ టాయిలెట్గా ఇచ్చారు, టైల్స్ డిజైన్తో. అలాగే వెంటిలేషన్ పరంగా కూడా బాగానే ఉంది. గీజర్ పాయింట్స్, పైన వెంటిలేషన్స్ ఇవన్నీ బాగానే వచ్చాయండి. ఇక్కడ మీరు
రెండో బెడ్రూమ్ కూడా చూశారు. ఇప్పుడు హాల్లో నుంచి మన కిచెన్కి వెళ్తున్నాము. కిచెన్ కూడా బాగానే ఉందండి. సెల్ఫ్ల పరంగా కానీ, వెంటిలేషన్ పరంగా కానీ, అలాగే చిమ్నీ ఇట్లాంటివన్నీ స్పేసు ఆపోజిట్గా మనకి చూస్తున్నాం. ఇప్పుడు డైనింగ్ ఏరియాని సపరేట్ చేస్తూ ఒక వాల్ కట్టడం వల్ల కిచెన్ లోపల సైడ్ మనకి కనబడుతుందండి. మీరు చూస్తున్నారు సెల్ఫ్లు ఇవన్నీ. ఇక్కడ విండోస్ కూడా ఇచ్చారు చూడండి. అంటే వెంటిలేషన్ గాలి రావడానికి అన్నీ బాగుంది. ఇల్లు కూడా వాస్తుపరంగా ఇక్కడ పైన అన్యూజ్డ్ సామాన్ పెట్టుకోవడానికైనా మనకి స్పేసెస్ కానీ, మీరు దీనికి కబోర్డ్స్ ఒకటే లేవండి. ఇది దేవునికి గది, సపరేట్గా స్పేస్ చేశారు. దీనికి కూడా వెంటిలేషన్స్ అన్నీ చూస్తున్నారు. ఇది కింద పోర్షన్ అయితే ఈ విధంగా ఉందండి. ఈ ఇంచుమించు పైన కూడా అలాగే ఉంటుంది. ఇది డోర్స్ కూడా మీకు ఇండియన్ నెంబర్ 1 టేక్ వుడ్ అండి. ఈ ఉత్తరం ఫేస్ది కూడా చూస్తున్నారు. ఇప్పుడు మీకు పైన కూడా మీకు చూపిస్తాను. స్టెప్స్ నుంచి మనం పైకి పోతున్నాము. ఇక్కడ మీకు వరండా, ఇది G+1లో చూస్తున్నామండి. G+1 మెయిన్ డోరు, అలాగే పక్కన కాంపౌండ్ ఏరియా, టెర్రస్ ఏరియా అని కూడా చెప్పొచ్చు. అలాగే పైన ఒక సింగిల్ బెడ్రూమ్కి వచ్చేసి ఇంకొకటి మెట్ల ప్లేసు. ఇప్పుడు మెయిన్ డోర్ నుంచి లోపల వెళ్తున్నామండి. ఇది G+1లో. ఇది కూడా 2 BHK ఉంటుంది అండి. 2 బెడ్రూమ్లు ఉంటాయి పైన పోర్షను. ఈ ఆపోజిట్ టీవీ షోకేస్ ఏరియా మీరు చూస్తున్నారు. ఇది తూర్పు ముఖంలో మెయిన్ డోర్ ఉంటుందండి. ఇది మీరు చూస్తున్నారు. ఇది హాలు, పక్కన డైనింగ్ ఏరియా, ఓపెన్ కిచెన్ ఏరియా వచ్చిందండి. దీనికి దేవునికి సపరేటు స్పేస్ గదిగా చేసినారు. ఇక్కడ చూస్తున్నారు చూడండి. ఇది డైనింగ్ ఏరియాతో పాటు పక్కనే ఓపెన్ కిచెన్గా ఇచ్చారు. చాలా అందంగా కనబడుతుంది. వెంటిలేషన్ పరంగా కూడా బాగుంది. లైట్ కలర్స్ కూడా తీసుకున్నారు. కలర్ ఫినిషింగ్ కూడా బాగానే వచ్చింది. ఇది దేవునికి సపరేట్ స్పేస్ ఇచ్చారు. హాల్ కూడా విశాలంగానే వచ్చింది. పైన కూడా 2 బెడ్రూమ్లు కింద ఎలాగో చేశారో సేమ్ టు సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఒక 2 బెడ్రూమ్లు ఇచ్చారండి. ఇదొక బెడ్రూము. మీకు విండోస్, వెంటిలేషన్స్ అన్నీ పేపర్ కలర్స్ టైప్లో మనకి ఇది రావడము. ఇల్లు అయితే బాగుందండి. దీని పక్కనే 2వ బెడ్రూము, అలాగే దీనికి ఓపెన్ బాత్రూమ్ అండి. ఇది హాల్ వాళ్ళకి అందరికీ ఉపయోగపడే విధంగా ఇది వెస్ట్రన్ టాయిలెట్గా ఇచ్చారండి. టైల్స్ డిజైన్తో కూడా బాగుంది. షవర్ పాయింట్స్, అలాగే గీజర్ పాయింట్స్ అన్నీ ఉన్నాయి. దీనికి ఇక్కడ 2వ బెడ్రూమ్ అండి. సెల్ఫ్లు కూడా బాగానే వచ్చినాయి. 2వ బెడ్రూము అన్నీ అన్యూజ్డ్ సామాన్ పెట్టుకోవడానికి స్పేస్ ఒకటి ఇప్పుడు చూస్తున్నారు. సారీ, దీనికైతే నేను 2 బెడ్రూమ్లే అన్నానండి. ఇది 3వ బెడ్రూమ్ కూడా పైన ఉన్నాయి. 3 బెడ్రూమ్లు ఉన్నాయండి పైన వచ్చేసి. ఇందాక నేను 2 బెడ్రూమ్లే చెప్పాను. ఇది 3 బెడ్రూమ్గా పైన కట్టారు. పైన కూడా మీకు గ్రానైట్ ఫ్లోరింగ్స్ అన్నీ గ్రానైట్ ఇచ్చారండి. విండోస్ వచ్చేసి వుడ్ వర్క్తో ఇచ్చారు. కలర్స్ కూడా లైట్ కలర్స్, క్రీమ్ కలర్స్ లాగా తీసుకున్నారు. దీనికి 2వ బెడ్రూమ్కి, 3వ బెడ్రూమ్కి ఇది మాస్టర్ బెడ్రూమ్గా ఇచ్చారు. ఇది
అటాచ్డ్ బాత్రూము, ఇది కూడా వెస్ట్రన్ బాత్రూమ్గా చేశారు. గీజర్ పాయింట్స్, షవర్ పాయింట్స్ ఇవన్నీ చూస్తున్నారు. టైల్స్ డిజైన్తో కంప్లీట్ ఉంది. వెంటిలేషన్ కూడా బాగుందండి. వెంటిలేషన్ కూడా చాలా ఇల్లు అయితే బాగుంది. ఇది 3 బెడ్రూమ్గా పైన ఇచ్చారండి. ఫ్లోరింగ్ వచ్చేసి మార్బుల్స్ మంచిగా వచ్చినాయండి. ఫ్లోరింగ్ గ్రానైట్స్ బాగానే వచ్చాయి. ఇది వైట్ కలర్స్లో మార్బుల్స్ లాగా ఇచ్చారు, బాగానే ఉన్నాయి. ఇది మనము వాస్తుపరంగా కూడా పైన బాగానే ఉన్నాయండి. ఇది బాగానే కట్టినారు. పైకి కూడా మనకి సెల్ఫ్లు కూడా బాగానే వచ్చాయి. వెంటిలేషన్ పరంగా చిమ్నీ ప్లేస్, అలాగే వెంటిలేషన్ విండోస్, ట్యాప్ కనెక్షన్స్ ఇవన్నీ పాయింట్ బాగానే ఇంకా బాగుందండి. కింద కంటే ఇంకా పైన బాగుంది. హాల్స్ కూడా వచ్చాయి. డైనింగ్ ఏరియా వచ్చింది. ఇల్లు చాలా బాగుందండి. వీలైతే తొందరగా విజిట్ అయి బుకింగ్ చేసుకోవాలండి. ఇది 1,30,00,000 చెప్పారండి. కూర్చుంటే తగ్గుతుంది. ప్రైస్ నెగోషియబుల్. 1,30,00,000 చెప్పారు. ఇది టెర్రస్ పైన ఇంకొక బెడ్రూమ్ గల ఇల్లుని మీకు చూపిస్తున్నాను. అక్కడే మనం వెళ్తున్నాము. స్టెప్స్ ఎక్కి వెళ్తున్నాం స్టెప్స్తో. పైన చూస్తున్నారు చూడండి, చుట్టుపక్కల అంతా బాగా డెవలప్మెంట్ ఉన్న ఏరియాలో ఇది ఒక సింగిల్ బెడ్రూమ్గా బయట ఒక కామన్ బాత్రూమ్ ఇచ్చారు. పైన ఇంకా దీనిపైన ఎక్కడానికి కూడా గ్రిల్తో మనకి స్టెప్స్ ఇచ్చారు. ఇక్కడ 2 సైడ్లు దీనికి డోర్ ఇచ్చారండి. 2 సైడ్లు డోర్లు ఇచ్చారు. బయట ఒకటి కామన్ బాత్రూమ్ మనకు ఒకటి చూపిస్తున్నాను మీకు. ఇది ఇండియన్ టాయిలెట్గా ఉంది. ఇక్కడ వెంటిలేషన్ కూడా బాగానే ఉందండి. చూడండి, పైన కూడా మార్బులే వేసినారండి, గ్రానైట్స్. ఇక్కడ వెంటిలేషన్ పరంగా కూడా ఇది ఒక పైన సింగిల్ బెడ్రూమ్ కూడా బాగానే ఉందండి. ఇది ఒక బెడ్రూమ్గా వేసుకున్న పక్కన ఇంకా కిచెన్, హాల్ 2 విధాలుగా ఉపయోగపడే విధంగా ఉందండి. 2 వైపులా మనకి డోర్ ఇచ్చారు. ఇది తూర్పు ముఖానికి కనబడుతుంది మనకి. ఇక్కడ కిచెన్ ఏరియా చూసుకొని మనం దీంట్లో ఉండే విధంగా ఉందండి. ఇల్లు అయితే పైన స్లైడింగ్ విండోస్ ఇచ్చారు. ఇది పైన, ఇది తర్వాత కట్టించినందుకు అది అలా ఉండొచ్చు. ఇక్కడ టీవీ షోకేస్ ఏరియా. ఇది బెడ్రూమ్ కమ్ హాల్ లాగా దీన్ని వాడుకోవచ్చు. పైన టెర్రస్ మీద ఉందండి ఇది. ఇల్లు అయితే చాలా బాగుంది. వీలైతే విజిట్ అయి బుకింగ్ చేసుకోవాలని ఆశిస్తున్నాను.